మరి తమ్ముడు చనిపోయాడు, సమాధి చేశారు. 4వ రోజున యేసయ్య ఆ ఊరు వచ్చాడు. ఆ ఊరి పేరేంటి? బేతనియా. యేసయ్యకి ఆ కుటుంబానికి చక్కటి అవినావ భావ సంబంధం ఉండింది. అందుకని యేసయ్య శరీరధారిగా జీవించిన దినాల్లో ఆ ప్రాంతం వచ్చినప్పుడు, బేతనియాకి ప్రత్యేకంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మరియా, మార్తా, లాజరును విజిట్ చేసేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలుసుకొని కొంత సమయం గడిపేవాడు. ప్రియులారా, దైవజనుడైన ఎలీషాని షునేమీరాలనే తల్లి షునేము పట్టణానికి వచ్చినప్పుడల్లా, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంట్లో బస చెయ్యండి. ఆమె ఇంకా ఏం చేసిందో తెలుసా? ఒక గదిని సిద్ధం చేసింది, దీపస్తంభం సిద్ధం చేసింది, ఇంకా ఒక పీట, ఒక మంచం, ఆయనకు కావలసినవన్నీ చక్కగా అమర్చి ఒక గదిని దైవ సేవకుని కోసం సిద్ధపరిచి ఉంచింది అని మనం బైబిల్లో చూస్తాం. అందుకని షునేము పట్టణానికి వచ్చినప్పుడల్లా ఎలీషా దైవజనుడు ఆ ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడు. భర్తకి నచ్చ చెప్పింది, అయ్యా మరి మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న. చదవండి అన్నమాట. మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 2:4-8. ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసిందిట. అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు, ఆగండి ఇక్కడ, అంటే ఆ తల్లి దైవదాసుని బ్రతిమాలి ఇంటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత, అయ్యా మీరు ఎప్పుడు ఈ పట్టణానికి వచ్చినా నా ఇంటికి వచ్చి మీరు భోజనం చేసి వెళ్ళాలి అని ప్రామిస్ చేయించుకుంది. అట్లా చక్కటి అవినావ భావ సంబంధం వారి మధ్య ఉండటం చేత ఎలీషా వచ్చినప్పుడల్లా ఆ ఇంట భోజనం చేసి వెళ్ళేవాడంట. నేనంటాను, బేతనియాకి వచ్చినప్పుడల్లా యేసు ఆ ఇంట భోజనం చేసి వెళ్ళేవాడు. నేను కల్పించి చెప్తున్నాను అనుకుంటున్నారా? 12వ అధ్యాయం మొదటి మాట చదవండి. యేసు మృతులలో నుంచి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పండుగకు 6 రోజులు ముందుగానే వచ్చాడు. ఎక్కడ? మరియా మార్తల ఇంట యేసయ్యకు భోజనం విందు చేశారు 6 days. మార్తమ్మ, లాజరు, మరియమ్మ, మరియా, మార్త, లాజరు వారింట్లో మనకి అంతకుముందు ఎప్పుడో చెప్పినట్టున్నాను, 2 వారాలకు ముందు అనుకుంటాను. యేసయ్య పాదముల దగ్గర కూర్చుని ఏమేం చేస్తుంది? మరియా యేసయ్య బోధ వింటుంది. మార్త ఏం చేస్తుంది? ఇంట్లో భోజనం తయారు చేస్తూ ఉంది కదా, మనకు తెలుసు. రైట్. షునేమీరాలింటికి ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా
దైవజనుడైన ఎలీషా ఆ ఇంట్లోకి వచ్చేవాడు, విశ్రాంతి తీసుకునేవాడు. దైవజనులు ఊరకే ఉంటారా? కనీసం మనసులోనైనా ప్రార్థన చేసుకుంటూ ఆ ఇంట్లో దైవజనుడు కొంత సమయం గడిపేవాడు. ఆ తర్వాత భోజనం చేసి, ఆ తర్వాత ఆ ఇంటి కొరకు ప్రార్థన చేసి బయలుదేరి ఎలీషా వెళ్ళిపోయేవాడు. మనం ఏమి నేర్చుకోవాలి దీని నుంచి? మనము కూడా దైవ సేవకులను ప్రేమతో, ఆసక్తితో ఇంటికి తెచ్చుకోవాలి. ప్రియులారా, షునేమీరాలు మొట్టమొదటగా పిలిచినప్పుడు, అమ్మ నేను రాలేనులేమ్మా, ఇంకోసారి చూద్దాంలే, నాకు వేరే పని ఉంది అని చెప్పుంటాడు. ఎవరు? ఎలీషా. కానీ అక్కడ బైబిల్ ఏం రాసిందో తెలుసు? ఆమె ఏం చేసింది? ఆ మాట బలవంతము చేసెను అని ఉంటుంది. ఆ మాట చదవండి. దైవజనుని బలవంతము చేసెను గనుక ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆ ఇంట భోజనము చేయుచూ వచ్చాను. ఏం చేసిందంట? అయ్యా లేదండి, మా ఇంట్లో నాయన మీరు భోజనం చేయాలి, మీరు భోజనం చేయాలి, మా ఇంట్లో ఉండాలి, రోజు ఉండాలి. అంటే ఇప్పుడండి కాలం మారిపోయింది, రోజులు, పరిస్థితులు, జనరేషన్ మారిపోయింది. నేను చిన్నప్పుడు నాన్నలో చూసేవాడు, నాన్న అట్లా ఇంట్లోకి తీసుకెళ్ళిపోయేవారు, ఊర్లు వెళ్ళిపోయేవాడు. నాన్న ఇప్పుడు కాజీపాలెవనో, పిట్ల వానిపాలెవనో, పుట్లగుంటని, అల్లూరని, నిజాంపట్నం అని, హార్బర్ దగ్గరకని, దిండని, చుట్టుపక్కల అర్రేపల్లి సైడు, చీరాల సైడు హిందూ ఫ్యామిలీస్లో పూడివాడ అటు గౌడాస్ ఉండేవాడు, చీరాల సైడ్ రెడ్డిస్ ఉండేవాడు, రేపల్లె దిండు గౌడాస్ ఉండేవాళ్ళు. ఇట్లా వాళ్ళు నాన్నని వెళ్ళిపోతేనండి, నాన్న 1-2 రోజులు ఆ ఇంట్లో ఉండి ప్రార్థన చేసి వారి సమస్య పరిష్కారం చేసి వచ్చేవాడు. మీకు చాలాసార్లు చెప్పాను ఇదివరకు, నేను నాన్న ఇప్పుడు ఇంటికాడ ఛాన్స్ దొరుకుతుందా మా నాన్న దగ్గర పడుకోవాలని చూసేవాడిని. మా నాన్న సాధారణంగా ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. మహా అయితే 1-2 రోజులు ఇంటికాడ దొరికేవాడు. తర్వాత ఆదివారం వస్తే చర్చిలు చూసుకోవటం, మిగిలిన రోజుల్లో ఎవరు పిలిస్తే ఆ ఇంటికి వెళ్ళిపోవడం, ఆ ఇంట్లో ఉండి 1-2 రోజులు వాళ్ళ కోసం ప్రార్థన చేసి, ఏదైనా చీకటి శక్తులుంటే వాటిని వెళ్ళగొట్టి, తర్వాత వారు ప్రేమతో ఏదైనా కానుకిస్తే, ఆ రోజుల్లో ఏదైనా మినువులని, శనక్కాయలని, బియ్యం అని, ఇట్లా కొంచెం అట్లా ఏమన్నా ఇవ్వటం, కానుక ఇవ్వటం, ఏదన్నా తీసుకొని 2 రోజులకి 3 రోజులకి ఇంటికి వచ్చేవాడు నాన్న. నేను చాలా గర్వంగా చెప్తానండి, నాన్నను బట్టి నేను చాలా సంతోషిస్తా. ప్రార్థన చేసినప్పుడు, అబ్బా ఎవరికి లేని గొప్ప ధన్యత నాకు ఇచ్చావయ్యా, మా నాన్న కడుపు నేను పుట్టానంటే నాకు ఎంత ధన్యత, ఎంత మంచి తండ్రిని ఇచ్చావు నాయన, ఎంత మంచి తండ్రిని ఇచ్చావు నాకు. నిజం చెప్తున్నానండి, మరి ఎందుకో తెలియదు నాకు, నాన్న చనిపోయేంత వరకు మాకు ఊహ తెలిసిన తర్వాత అసలు కోపపడటం ఎవరి మీదైనా అసలు నేను చూడలేదండి. ఇది నమ్మండి. ఏ విశ్వాసం మీద కానీ, లేకపోతే ఎవరు బంధువులని కానీ అసలు ఆయన తొందరపడి ఒక మాట్లాడటం నేను వినలేదు. సరే, నాన్న నోట అరేయ్ అనే మాట అసలు నేను వినలా. ఇంట్లో పిల్లల్ని కాదు, చర్చిలో అయినా ఇంకెక్కడైనా సరే. నేనంటే మన పిల్లల్ని స్వతంత్రంగానే కూర్చోరా అది ఇది అని అంటానండి. నాన్న పిల్లలైనా సరే బావా అని పిలిచేవాడు, ప్రేమగా అమ్మా అని పిలిచేవాడు. అస్సలు కోపం చూడలేదండి. మీరు నమ్మండి, నాన్నలో నేను నాకు ఊహ తెలిసాక ఇతరుల మీద ఆయాసపడటం నేను చూడలే. ఇది వాస్తవం.
అదే కొంచెం మనస్మర్థనగా ఉండి వాళ్ళు రాలేకపోతే నాకు కొంచెం నేను కొద్దిగా ఆయాసపడ్డా రంజాన్ గారి మీద. నాన్న నాకు కనబడి, నాన్న నువ్వెందుకు అట్లా ఆయాసపడుతున్నావు? నువ్వు ఆయాసపడితే వాళ్ళకి నష్టం కలుగుతుంది, నువ్వు ఎప్పుడు విశ్వాసుల మీద బాధపడొద్దని చెప్పాడు నాకు. ఎంత మంచి తండ్రిని నాకు ప్రభావించారు. షునేము పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆ తల్లి దైవజనుని తన ఇంటికి తెచ్చుకునేది, ఇంటికి బలవంతం చేసి తీసుకొచ్చింది. మొదట ఆమెకు ఆశ ఏంటంటే, దైవజనుడు నా ఇంట్లోకి వస్తే నాకు ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ఇంకొక విషయం కూడా ఉంది ఆ ఇంట్లో. ఆమెకి సంతానం లేదు, కానీ అయ్యా మా ఇంటికి రా అయ్యా, నాకు సంతానం లేదు, ప్రార్థన చేయి, నాకు సంతానం లేదు, ప్రార్థన చేయి, అందుకు తీసుకొచ్చిందేమో అనుకోవటానికి వీల్లేదు. అసలు ఆమె ఎప్పుడు ఆమె నోటితో చెప్పలే ఆమె కొరత. పనివాడు చెప్పాడు, అయ్యా ఈమెకి సంతానం లేదు అని. అప్పుడు ఆయన ప్రార్థన చేసి దేవునికి సంతానం ఇస్తాడని చెప్పాడు. ఈమె మంచితనం చూడండి. ఒకవేళ మనలో స్వార్థం ఉంటుంది. మనం ఎప్పుడైనా ఒకవేళ దైవజనుడిని పిలిచినా సాధారణంగా బాగోలేదనుకోండి, అయ్యగారు ప్రార్థన చేయండి అంటాం. మనమే కదండి ఏ సంఘంలోనైనా. స్వార్థమే అది. ఎందుకని మనకు బాగాలేదు ప్రార్థన చేయించుకుంటున్నాం. సరే, తప్పు కాదు, కొంచెం స్వార్థం ఉంది. లేదా పిల్లడు బడికి వెళ్ళాలి, స్కూల్ తెరిచి అయ్యగారు ప్రార్థన చేయండి, ఇందులో కూడా చిన్న స్వార్థం. ఏంటి, బడికి వెళ్తున్నాడు కాబట్టి క్షేమం కోసం పిలిచావు. షునేమీరాలు నిస్వార్థంగా తన ఇంటికి పిలిచింది దైవజనుడిని. ఆమె ఏమీ ఆపేక్షించలా. సంతానం లేకపోయినా అయ్యి నాకు సంతానం లేదు, నాకు కావాలి, ప్రార్థన చేయండి అని చెప్పలామే. ఆమె ఆశ ఏంటంటే, భక్తి కలిగిన దైవజనుడియన ఏం చూసిందంట, భర్తకి ఏం చెప్పింది, చదవండి అన్నమాట. మన యొద్దకు వచ్చెళుతున్నాడే ఈయన భక్తి కలిగిన దైవజనుడు. ఏం చూసిందండి, ఈయన ఏదో మంచి ప్యాంట్ వేస్తాడండి, సూట్ వేస్తాడండి, కారులో తిరుగుతాడయ్యా, విమానంలో తిరుగుతాడయ్యా, మంచి ఫేమస్ అయ్యా, యూట్యూబ్లో ఫేమస్ అయ్యా, టీవీల్లో మంచి స్పీకర్ అయ్యా. ఇవన్నీ కాదు. ఏం చూసిందావే, మన ఇంటికి వస్తున్నాడయ్యా, ఆయన మంచి భక్తి కలిగిన వాడు, నాకు అర్థమయ్యింది. ఇది నేర్చుకోండి. పిలుచుకోవటం తప్పు కాదు, ఇతర సేవకులు కూడా పిలుచుకోవచ్చు, సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయించుకోవచ్చు, తప్పేం కాదు. కొంతమంది వస్తూ ఉంటారు విజిట్ చేయటానికి. నేను వెళ్ళేవాడిని, తెనాలి వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉండేవాడిని. వేరే సంఘాలకు వెళ్ళినా, అదేం తప్పు కాదండి. అయితే మనం ఏం చూడాలి, భక్తి కలిగినటువంటి వారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలి. భక్తిని చూడండి, వారిలో ఉన్న విశ్వాస జీవితాన్ని చూడండి, వారి మాదిరికరాన్ని చూడండి, వారి నడవడిక చూడండి, వారి మాట తీరు చూడండి. భక్తి తెలుస్తుందండి భక్తి కలిగిన వారి. భక్తి కలిగిన విశ్వాసికి దైవజనుడు భక్తి కలిగిన వాడా కాదా అన్నది వెంటనే పాయింట్అవుట్ చేయొచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఏం చెప్పాను మల్లయ్య, భక్తి కలిగిన విశ్వాసి దైవజనుడు భక్తి కలిగిన వాడో కాదో వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. మిగిలిన వాళ్ళకి అర్థం కాదండి. పై రూపాన్ని చూస్తారు. దాన్ని చూసి కొంతమంది అమ్మో ఈయన మంచి ప్రార్థనాపరుడండి, అబ్బాబా సాక్ష్యం భలే ఉందండి, ఎంత గొప్ప దైవజనుడండి. వీళ్ళకి తెలియదు, వీళ్ళకి భక్తిలో తెలియదు. గతంలో మనం, మీకు గుర్తుందా, ధనుంజయ శాస్త్రిని మీటింగులకు పిలిచాం, గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? ఒక శాస్త్రి గారిని పిలిచాం, బ్రాహ్మణ ఆయన, పొలాల్లో మీటింగ్ పెట్టినప్పుడు. ధనుంజయ శాస్త్రి ఆయన పేరు. నిజానికి సాక్ష్యం వినటానికే మనం వాస్తవంగా ఆయన పిలిపిస్తారులేండి, మనం కూడా ఒకసారి పిలిపించాం. తర్వాత ఆయన సాక్ష్యము మంచిది కాదని, అసలు ఆయన బ్రాహ్మణుడే కాదని ఆయన నోటితోనే ఒప్పుకున్నాడు.
అప్పుడు ఏమనుకున్నా ఆ టైంలో ఏమనుకున్నాము? ఎక్కడ పడ్డా ఆయన పాంప్లెట్సే, పెద్ద పెద్ద మీటింగ్స్, పెద్ద పెద్ద సభలు. ఈ రోజుకున్నాడు. ఏం చెప్పాను నేను? ఎంత ఫాల్స్ టెస్టిమనీ. తల్లి ఏం చూసిందంట? షునేమిరాలు భక్తి కలిగిన దైవజనుడయ్యా, భర్తకు చక్కగా నచ్చ చెప్పుకుంటుంది. విశ్వాస జీవితంలో ఇది నేర్చుకోండి. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక 10 నిమిషాల్లో ముగించుకుందాము. పిల్లలు లేరని చెప్పాను కదా ఈమెకి. ఎరా విన్నావా సాల్మన్? ఎంతమంది పిల్లలు షునేమిరాలకి? ముగ్గురని చెప్పారా? ఇద్దరని? ముగ్గురా? జాగ్రత్తగా ఏదో ఒకటి లేరా, తప్పో రైట్ ఏదో ఒకటి చెప్పావు కదా. బిడ్డనిచ్చారా? ఓకే. అనుకోకుండా బిడ్డ చచ్చిపోయింది. జస్ట్ వినండి. ఏమైంది? కుమారుడు చచ్చిపోయాడు. ఇప్పుడు కుమారుడు చచ్చిపోతే ఏం చేస్తాం మనం? నువ్వైనా నేనైనా ఏడ్చి ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే హాస్పిటల్కి అర్జెంటుగా తీసుకెళ్తాం. కుదరదు, చచ్చిపోయాడు అనుకుంటే కింద పెట్టుకుని ఏడుస్తాం. అవునా? ఈ తల్లి ఎంత గొప్ప విశ్వాసం కలిగిందంటే, నా బిడ్డ చచ్చిపోయినా సరే నా బిడ్డను దేవుడిచ్చాడు గనక ఒక్కసారి నేను దైవజనుని దగ్గరికి వెళ్ళి చెప్తే ఒకవేళ ఆయన ఏమైనా బ్రతికిస్తాడేమో ఆశ. వెంటనే ఆ ఏడు పాపి గబగబ లేచి ప్రయాణం చేయబోతుంటే భర్త అడ్డగించాడు. పిచ్చిదానా, ఏంటి, ఏం చేస్తున్నావు, ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అన్నాడు. అయ్యా ఏమి లేదు, దైవజను దగ్గరికి వెళ్తావా? నీకు మతిపోయిందా? ఏమన్నా దెబ్బ తగిలిందా? జబ్బు పడ్డాడా? బ్రతకటానికి చచ్చిపోతే? అప్పుడు ఆమె ఏమందో తెలుసా? నేను వెళ్ళుట మంచిదయ్యా. నేర్చుకోండి చక్కగా, భర్తతో ఎట్లా సంభాషణ చేయాలో నేర్చుకోండి. నేను పోవుట మంచిది. నీకు తెలియదులో నువ్వు ఉండవయ్యా, నీకేం తెలుసు, ప్రార్థన అంటే నీకేం తెలుసు, నాకు తెలుసు కదే అందా. నేను వెళ్ళుట మంచిది, దయచేసి నాకు అవకాశం నేను వెళ్ళడానికి. సరే, మీకు ఆ కథ తెలుసు, ఆ చరిత్ర తెలుసు కదా. వెళ్ళింది, బిడ్డను బ్రతికించుకోండి. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. సేమ్ జాగ్రత్తగా పరిశీలించండి. లాజరు చచ్చిపోయాడు, యేసయ్య బ్రతికించాడు. యేసయ్య ఆ ఇంటికి వస్తూ ఉండేవాడు, తరచుగా వస్తూ ఉండేవాడు. దైవజనుడు తరచుగా వచ్చుట వలన ఈ ఇంటికి లాభం కలిగింది. దైవజనుడు తరచుగా వచ్చుట వలన షునేమీయురాలి ఇంట్లో లాభం కలిగింది. దైవజనుడు ఏ ఇంటికి వచ్చినా ఆ ఇంటికి శుభం కలుగుతుంది. దైవజనుని పాదములు ఎంతో సుందరమైనవి. హల్లెలూయా. ఇప్పుడు మీకు సెట్ అయిందా? అక్కడ చరిత్రకి, అక్కడ జరిగిన సంఘటన, ఇక్కడ జరిగిన సంఘటనకి. దైవజనుడు లేక బోధకుడు యేసు తరచుగా మరియ ఇంటికి వచ్చాడు. ఎలీషా దైవజనుడు తరచుగా షునేమీరాలి ఇంటికి వచ్చాడు. మరణము ఆ ఇంట్లోంచి పరిగెత్తింది. మరణము మరియ ఇంట్లోంచి పరిగెత్తింది. మరణము షునేమీరాలి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. చనిపోయిన బిడ్డ బ్రతికాడు, చనిపోయిన తమ్ముడు బ్రతికాడు. దైవజనుడు మనము ప్రేమించటం నేర్చుకోవాలి. దైవజనుని ప్రేమించాలి, నేర్చుకోండి చక్కగా. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల్లో చిన్నగా మనస్పర్ధలు వస్తాయి. ఎవరికైనా, ఏ సంఘంలోనైనా
ఇది వాస్తవం అండి. కొన్ని పెద్ద సంఘాలు, భక్తి కలిగిన సంఘాలే మొక్క చెక్కలైనాయి. మీకు తెలుసా? మన ఊర్లో అవ్వలేదా? మల్లయ్య తెలుసా? ఎరా ఉస్మాన్ సలమ జాగ్రత్తగా అనరా మరి, ఇవాళ తొందర ఎత్తుకురా నీకు. ముందుకు రవే. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలండి, మనకు టైం లేదు. నాకు తెలిసి కటివరంలో కాస్త భక్తిగా ఉండే వాళ్ళలో మోషే గారి సంఘాన్ని చెప్పుకునేవాళ్ళు ఇదివరకట్లో. అది 2 ముక్కలు అయిపోయింది. తెనాలి ఐతానగర్లో కర్మేలు ప్రార్థనా మందిరం అని ఉండేది. నాకు పెళ్ళైన కొత్తలో ఐతానగర్లో నేను కూడా ఉండేవాడిని. వెనక ఉండేది చర్చి. చాలా భక్తిగా ఉంటారు వాళ్ళు. నానేలాగో ఆ స్థాపించినటువంటి అంకులు కూడా అలాగే. పాలన్నని ఇప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు నడిపిస్తున్నాడు. వాళ్ళ చర్చి కూడా చాలా మంచిగా జరిగేది. అది కూడా 2 ముక్కలు అయిపోయింది. బెరాక 2 ముక్కలు అయిపోయింది హైదరాబాద్లో. గుంటూరులో చర్చి 2 ముక్కలు అయిపోయింది. హోసన్నా మినిస్ట్రీ తెనాలి 2 ముక్కలు అయిపోయింది. సైతానుడు ఐక్యమత్యముగా ఉండనివ్వడు. ఏదో ఒక రీతిగా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాడు, సంఘాలను విచ్ఛిన్నం చేస్తాడు, భార్యాభర్తలను విచ్ఛిన్నం చేస్తాడు, ముక్క చెక్కలు చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు. అందుకని నువ్వేం చేయాలి? దైవజనుని నీ ఇంటిలోనికి పిలుచుకొని ప్రేమగా చేయగలిగిన ఆతిథ్యం ఇచ్చి తరచుగా ప్రార్థన చేయించుకోవాలి. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నా పేరిట మీరు చేర్చుకొని గిన్నెడు చల్లీళ్ళు ఇచ్చినా, రీడ్ ఇట్ అగైన్, ఆ వచ్చిన చదవండి. శిష్యుడని లేక నా దాసుడని, రెఫరెన్స్ చెప్పమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40. సెకండ్ లైన్లో మహాలక్ష్మి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? నా మాట కాదు, దేవుని మాట. ఒక్క దైవజనుని మన ఇంటిలో చేర్చుకొని కాఫీ టీలు కూడా అక్కర్లేదండి. మన యేసయ్య ఎంత మంచి చూడండి. వచ్చినప్పుడు గనక ఒక ద్రాక్షారసం బాటిలు, ఒక థమ్సప్ బాటిలు, మంచి కాఫీ ఇవ్వాలి అని యేసయ్య చెప్పలే. ఏమేమన్నాడు? గిన్నెడు చల్లీళ్ళులే, మనమైతే గ్లాస్ అంటాం. గ్లాసుడు నీళ్ళు ఇచ్చిన మంచి మనసుతో దానికి ఫలముంది. ఖచ్చితంగా ఫలము యేసు దగ్గరకు వచ్చేవారు ఏమి నమ్మాలి? ఆయన ఉన్నాడని, ఆయన వింటున్నాడని, తనను అడిగిన వారికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా. మార్తా, ఇఫ్ యూ బిలీవ్ మీ, యూ కెన్ సీ ద గ్లోరిఫై ఆఫ్ గాడ్.